భూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము, నా సామిరంగా ఓయ్ ఓయ్ నా సామిరంగా. ఏ లక్ష్మి, దీనికి వినపడదు నాకు కనపడదు. వస్తున్నా. ఏం వస్తున్నావే? పొగులంతా పనిచేసి ఇంటికి వస్తే భర్త బాగోగుల గురించి పట్టించుకునేది ఉన్నారా? నీ పనిలో నువ్వే ఉంటావా? ఎందుకు పట్టించుకోను? ఏం పట్టించుకోవాలి చెప్పు. ఏం పట్టించుకోవాలంట? ఇంతటికి వాడెక్కడా? ఆయన అట్లా పోయాడు. అదే ఆ పిల్లకాయలుగా ఆడపిల్లకాయలు వాళ్ళందరూ ఏం చెప్పారా వాడికి? మా నాయన మాకే బండి తీసిచ్చాడు, నీకు బండి తీసిలేదా అని అడుగుతున్నాడు. ఈయన ఇంటికి రావటం, అలగటం, అన్నం తినకపోవటం, పడుకోవటం. అరే అరే మొన్న ఆ పిల్లకాయలుగా ఆ మగ పిల్లకాయలు ఏమిరా మీ నాయన ఏమిరా నీకు మంచి బండి తీసిస్తానావో పెద్ద మా దగ్గర ఇచ్చేస్తున్నావే, మీ నాయన ఎందుకు తీసిలేదు నీకు బండి? అడుగు తీసి అని మన అడుగుతా ఉన్నారు. కాదే, వాళ్ళు పిల్లకాయలు లక్ష్య చెప్తారు. మన సంపాదన ఎంత, మన బ్రతుకుదరువు ఎంత, మనం వానికి సర్ది చెప్పాలంటే వాడు ఆడున్నాడు, వాడిని పిలిచా. అయ్యా ఏదో 4 పూజలు చేసుకుని కనకనకు ఒక బిడ్డను కనుక్కున్నాము. అవును. ఆ పిల్లోడిని గట్టిగా మాట్లాడకుండా మందలించకుండా ఏం అడుగుతున్నాడు ఒక మాట విను. అందుకని అంటే మనం పూజలు చేసి పెట్టాలంటే వాడు అడిగినంత మనం తీసిచ్చాలంటావా? కాదులే, నువ్వు ఎక్కువ మాట్లాడతావు అని పిలు. అయ్యా చిన్నోడా ఎక్కడున్నావు? మీ నాయన కన్నీ నేను చెప్పాను, నీకు అడిగారు మీ నాయన ఏమన్నంటే సన్నగా ఉంది అన్ని చెప్పినావు కదా, బండి తీసామని చెప్పినావా? అదే చెప్పమని నేను చెప్పాను. నాయన తెలుస్తాను. ఏమిరా నేను వచ్చా కొద్దిగా ఎందుకు నువ్వు నువ్వు ఏడరా ఎందుకు ఏడుస్తావు? ఆయన ఏమిరా నీ బాధ? ఏమిరా ఇదేం అంగిట్లో చాక్లెట్ అడగటానికి తీసుకొచ్చి ఇచ్చేసేదానికి బండి రాగే అందరూ మన ఇదిలో బండి తీసుకున్నారు, నాకే లేదు. వాళ్ళంటే సంపాదన ఎక్కువ ఉంది, వాళ్ళు బ్రతుకుతారు బాగుంది, సంపాదన ముందు చెప్పండి వాళ్ళు బండి కొనుక్కుంటారు. మనకు రాలి సాలిసాలని జీతం, ఆ జీతంతో నేను మిమ్మల్ని పోషించేదా, నా బ్రతుకుదరువు చూసుకునేది, నీకు బండి కొనిచ్చేదా? నాకు అవన్నీ రాదు, నాకు బండి కావాలి, లేకపోతే నేను మాట్లాడతాను మీ అమ్మ దగ్గర కాదే మాట్లాడతా. మహిళా లోపం అంటారు. నిన్న కోపంగా మాట్లాడకూడదు. నువ్వు బిడ్డలు తీర్చే తీరు ఇదేనా? నిన్ననే కదా డోకరాకి డబ్బు లేకుండా ఉంటా నాన్న కంతాలు పడి అప్పు చేసి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినాను. మళ్ళీ డోకరాలో డబ్బులు ఇస్తానన్నారయ్యా. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నీ కొడుకు స్కూటర్ తీసాలనుకోవడవా? మొన్న అంకల్ సార్తో పోయి బండి బాగా నేర్చుకునేసినాడు. అంకల్ సార్ బండి నేర్చుకున్నాడు అయితే బండి ఆడిట్ వస్తుంది మన పోనీ కదా. నేను ఆగలేను. ఎందుకు తీసిస్తారా లేదా? నేను ఆలస్యం మాట్లాడతాను. తీసి ఎట్లా చేయమంటావు నన్ను? నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా, కొంచెం ఒప్పడిగా నేను సంఘాల్లో కూడా కొంచెం ఒప్పడుతాను. పోనీలే అయ్యా బిడ్డ కదా నేను లాక్కుంటే బిడ్డ. రే నాయనా చాలా ఏం బండి నువ్వు అడిగిందా? ఏమిరా బండి అంత పొడుగు లేదు నీకు, పల్సర్ బండి అవసరం మాట్లాడద్దు. ఏనా సరే ఈయన భద్రంగా పిల్లకాయలతో ఎక్కువ తిరిగి చెడిపోతా ఉన్నాడు. లేదులేయ్యా బాగా నేర్చుకునేసినాడు బండి. మొన్న కూడా నేను కూడా చూసినాను. ఈ రోడ్డు ఆ రోడ్డు బుర్రు అయిపోతా ఉన్నాడు. బాగా తీసిచ్చామని కదా బాగా. సరే ఇక్కడ భద్రం కుదురు కూర్చొని పెట్టు. నేను ఆ బాధ లేదో పడి పని తీసుకోవాలి వస్తా. హలో దర్శనమే పెద్ద శివుడు కాదు ఎవరున్నావా? కాదు సినిమాకి పోదావరా? సినిమాకా? ఆటో ఇది ఆటో
మా నాయన మనకు కొత్త బండి తీసి ఇచ్చలేదా నీదంటే ఇంకా ఎప్పుడు కొన్నావు? 2 వారాలు అయిందిరా. పెద్ద ఇది నువ్వు తొందరగా రా, వాళ్ళంతా పోయేసినారు, టికెట్ తీసి పెట్టినారంట. సరే 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 రా తొందరగా. సరే. ఓకే ఓకే ఎక్కువ. ఎక్కువ ఎక్కువ. ఈ హెల్మెట్ పెద్ద తలకాయ నొప్పి. ఈ హెల్మెట్ పట్టుకో. పట్టుకోరు, టైం అయిపోయిందా? ఎక్కువ. నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవద్దు, నువ్వు గట్టిగా పట్టుకో. రైట్. ఏమే ఈ అప్పుడు పోయి 2 గంటల అవుతుంది, ఇంకా రాలేదా? ఇప్పుడు అటు పోతానన్నాడు, సినిమా పోతానన్నాడు. దాకా పోయి చూసిరాడు, కనపడలేదు, ఇంకా రాలేదా? ముందుకెళ్ళి చూసిరాయ్యా కొంచెం. ఆ రోడ్డు చివరి దాకా చూసేసిరాయ్యా కొంచెం, చాలా సేపు అయిపోయింది. ఒక ఇంటి దీపం ఆరిపోయిందా, ఒక గల్టి పాప చూపును కోల్పోయిందా, ఎదిగే కొమ్మవాడి నేలవాలిందా, నూరేళ్ళ బ్రతుకు కాటిలో కలసిపోయిందా, ఎంత పాపినయ్యా నేనెంత ద్రోహినయ్యా, కన్న బిడ్డనే నేను చంపుకుంటున్నయ్యా, నిన్నెలాంటి నీ మోమున వెలిగే నవ్వులు యాడ చూతునయ్యా నేనాడబోదునయ్యా, నా ఇంటి వెలుగు చూసి కుళ్ళు కలిగినేమో, నా ఇంటి వెలుగు చూసి కుళ్ళు కలిగినేమో, దేవుని పగబూడి నిన్ను తీసుకెళ్ళనే, ఎంత పాపినయ్యా నేనెంత ద్రోహినయ్యా, కన్న బిడ్డనే నేను చంపుకుంటున్నయ్యా, ఎంత ఏడ్చినావో నువ్వు కలవరించినావో, నువ్వు లేవని విన్నానా ప్రాణమిందుకుందో, అమ్మా నాన్నూ అరచినావేమో, అమ్మా నాన్నూ అరచినావేమో, ఉండి లేనోడైతే నేను ఒక్కగానొక్క బిడ్డని అడిగిన తీసిచ్చాను, బండి బాగా బండి కావాలని ప్రాణం మీద తోడేవు కదా, ఒక బిడ్డని కురిస్తూ డ్రైవింగ్ పెట్టుకునేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోవాలని మీ అమ్మ పదే పదే చెప్తున్నా పెడిచెవులు పెట్టాను. అయ్యా అయ్యలారా అమ్మలారా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా అందరూ హెల్మెట్ పెట్టుకోండి. మీరు ఒకవేళ డ్రైవింగ్లో కరెక్ట్గా వెళ్తున్నా యాక్సిడెంట్ వల్ల ఎదుటి వాళ్ళు వచ్చి మీ ప్రాణాలు హాని ఉంటుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని అందరికీ ప్రతి ఒక్కరి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.